ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః. చెప్పుకోటయా. నేను చెప్పడం కాదండి, నేను తెలుసుకున్న నిజాన్ని ఎప్పుడు చెప్పాలి, ఎవరితో చెప్పాలి. ఇక్కడ వ్రతం స్టార్ట్ చేస్తారండి. ఎంతో కష్టపడి ఇంత పెద్ద నిజాన్ని తెలుసుకున్నావు కదా, అదేదో నువ్వే బయట పెట్టేస్తే బాగుంటుందేమో కోటయ్య. ఈ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వటం చెప్పు. అమ్మో, నేనా? వద్దండి. అప్పుడేదో ఆవేశంలో నేను చెప్పేస్తానన్నాను గాని వద్దొద్దు. ఇదిగో, ఈ విషయాన్ని నేను గనక బయట పెట్టాననుకోండి, వాళ్ళందరి ఆనందం దూరం చేయడానికి కావాలనే నేనే ఇదంతా చేస్తానని చెప్పి తర్వాత ఇంటిల్లిపోతే నన్ను ఎన్కౌంటర్ చేసి చంపేస్తారండి. అవును, ఈ నిజాన్ని బయట పెట్టించడానికి వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళతోనే చెప్పేసి అన్నారు కదా, వాళ్ళతోనే చెప్పించొచ్చు కదా. పర్సన్ అంటే ఎవరున్నారయ్యా? పోనీ విష్ణుతో చెప్పిస్తే ఎలా ఉంటుందంటావు? విష్ణునా? అబ్బా సూపర్ అండి. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఆ లలిత కూడా వ్రతం చేస్తుంటే చూడలేక, వద్దని చెప్పి బయటికి అరవలేక లోపల రగిలిపోతున్నాడు. వాడైతేనే కరెక్ట్ అండి. వాడినైతే ఎవ్వరు ఏమనలేరు. అయితే ఈ విషయాన్ని విష్ణుతోనే చెప్పించటం కరెక్ట్ అంటావు? వాడే కరెక్ట్ అండి. ఉండండి, ఇప్పుడే వెళ్ళి నేను వాడితో చెప్పేస్తాను. ఆగు 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 కోటయ్యా, తొందరపడకు. ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని విష్ణువుకి చెప్పావే అనుకో, వాడు వెంటనే వెళ్ళి బరస్ట్ అయిపోతాడు. ఇంకా వ్రతం దగ్గరే ఉన్నారు కదా, మూమెంట్ రాని కోటయ్యా. ఏదో జరుపుకోక ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెళ్లి రోజు జరుపుకుంటుంటే ఆ అన్నపూర్ణని కాసేపు ఆనందపడని, తర్వాత ఎలాగో కన్నీళ్లు పెట్టిద్దాంగా. ఎప్పుడు ఈ విషయం బయటికి చెప్పాలి అనేది నేను కాల్ చేసి చెప్తాను. అలాగే అలాగే, ఉంటాను సార్. ఏంటి స్వామి, ఇవాళ నా వైపు కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అందరూ కలిసి ఆనందంగా పెళ్లి రోజు జరుపుకుని దాన్ని చెడగొట్టడానికి కుట్రలు పండుతున్నానే కదా. స్వామి, ఏం చేయమంటావు? నువ్వే న్యాయం చెప్పు. నా కొడుకు బాగా చదువుకున్నాడు, వాడికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. వాడిని అలా వదిలేస్తుంటే ఓ రేంజ్కి వెళ్ళిపోయేవాడా. కానీ వీళ్ళు ఏం చేశారు? వాడి కాళ్ళకి బంధనాలు వేసేసి ఇంట్లో గాడిపోయే దగ్గర కట్టేశారు. నా కొడుకు ఎదుగుదలని ఆపేశారు. కన్న తండ్రిగా నాకు బాధ అనిపించదా? ఆ కోపంతోనే నా కొడుకు జీవితం బాగు చేస్తాడని చెప్పి ఆ చైర్మన్తో చేతులు కలిపాను. ఏదో ఆయన అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తప్ప నేను ఏదో కావాలని, ఇదిగో నేను ఎవరి మీద కుట్రలు చేయట్లేదు. ఇదిగో నేను మరీ అంత పెద్ద వెళ్ళలేం కాదు. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా హారతి తీసుకోండి. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయ్యా, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడితో అయిపోయిందండి. ఆగండి 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 ఆగండి. ఏంటి బాలు? పూజ అయితే పూర్తయింది, ఇప్పుడు పెళ్లి తంతు. వెద పద. ఈ దండలేంట్రా? దండలు మార్చుకోకుండా పెళ్ళెలా అవుతుందన్నయ్యా?
అందుకే మీరు ముగ్గురు తండ్రులు మార్చుకోవాలి.